హలో నమస్తే వనకం శశికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. ఈ రోజు వీడియో ఏంటో మీ అందరికీ బాగా తెలుసు కదా. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ 2 అప్డేట్స్ అనమాట. అని లైవ్ ఎప్పటి నుంచి అని మన కుర్రోళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు. ఈ రోజు నుంచి డైలీగా మీ అందరికీ లైవ్ అయితే ఉండబోతుంది. అది కూడా ఈ ఛానల్లో కాదు, కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ అంటే లైవ్ ఛానల్ లింక్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు నుంచి డైలీగా లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. అలానే ఈ రోజు మన లైవ్లో ఒక యూట్యూబర్ కూడా రాబోతున్నారు. సో నేను టీమ్ కోడ్స్ ఇస్తాను, గిల్ ట్రయల్స్ కూడా పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి పార్టిసిపేట్ అయితే చేయండి. సో సెకండ్ అప్డేట్, మీ సూర్యాన్ని ఎక్కడ ఉంటున్నారు? మీ సూర్యాన్ని ఉండేది పక్కా విలేజ్ అనమాట, పక్కా పల్లెటూరు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. మన ఇల్లు కూడా ఇండివిజువల్గా ఉంటుంది. మీరందరూ వెనకాతలు చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు, ఇది ఒకటే కాదు, చుట్టుపక్కల చాలా కొబ్బరి చెట్లు మనకే ఉన్నాయి. అలానే చుట్టుపక్కల చూసుకున్న ప్లే గ్రౌండ్స్ కానీ పంట పొలాలు కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కారు పెట్టే ప్లేస్ అయితే చూపించబోతున్నాను. సో ఆ కారు పెట్టే ప్లేస్కి ఒక ఓనర్ కూడా ఉన్నారనమాట. ఆ ఓనర్ను కూడా ఇప్పుడు మీ అందరికీ పరిచయం అయితే చేయబోతున్నాను. సో నేను లేట్ చేయకుండా ఫస్ట్ ఓనర్ని ప్లేస్ని చూసేద్దాం రండి. సో ఇదే మనం కారు పెట్టబోయే ప్లేస్. రండి చూడండి ఎంత విశాలంగా ఉంది. అరే ఇక్కడే ప్యాడ్ ఉంది. సో సారీ, మీకు పెట్టబోయే ప్లేస్ కన్నా ముందు ఓనర్ని చూపించాలనుకున్నాను కదా. సో మర్చిపోయాను. ఫస్ట్గా ఈ కారు పెట్టబోయే ప్లేస్ ఓనర్ని అయితే కలిసేద్దాం రండి. అలా తిరగండి, మీ ఫస్ట్ ఓనర్ని అయితే చూపించిపోతాం. హాయ్ పొట్టి, ఇదిగోండి ఈడే ప్యాడ్ వేసాడు అక్కడ. మన అమ్మ కూడా వీడియోలో మధ్యకి వచ్చింది. ఇదేంటి మా ఓనర్, నువ్వేం చేస్తున్నావు? అరే మన ఓనర్ని తీసుకెళ్ళిపోతున్నారు. పుట్టమ్మా మన ఓనర్ని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా అల్లరి కూడా పెడుతుంది. 5వ నెల సూలుతో ఉంది. ఇంకో 4 నెలల తర్వాత మీ అందరికి జున్ను పాలు కూడా పంపిస్తాను. అరే ఓనర్ మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. అమ్మా వాట్, దిస్ ఈజ్ మై కార్ ప్లేస్. నువ్వు ప్యాడ్ వేసి నా కార్ ప్లేస్ అంతా చందాలం చేస్తున్నావు పొట్టి. ఓకే ఎనీవే, ఓనర్కి మనం ప్లేస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేద్దాం. మన కార్ పెట్టుకోవడానికి చిన్నదో ఏదో చిన్న ప్లేస్ అయితే ఇస్తుంది ఓనరమ్మ. సో ఓనరమ్మకి అందరూ ఒకసారి హాయ్ అయితే చెప్పండి వీడియోలో. పుట్టంతో కూడా ఒకసారి హాయ్ చేపిద్దాం రా పుట్టే. సరే ఇట్రా, చాలా మంచిదే కాదు, బయట వాళ్ళు కనిపించిందంటే కాయ రాజా కాయ ఇచ్చి పడేస్తుంది. చూడండి ఇట్రా పుట్టే, ఇది మన మాట వింటారో విందో చూద్దాం. ఇట్రా దా దా. రే ఏంది ఇది? ఏ నువ్వు మోసం చేస్తున్నావురా, నీకు ఎన్నిసార్లు గుర్తుపెట్టాను రా నేను. రా, అది ఇప్పుడు విశ్వాసం చూపిస్తుంది చూడండి. మా సబ్స్క్రైబర్లు అందరూ ఏంటనుకుంటారు, నీకు చెప్పేది అబద్ధం, గుర్తుపెట్టలేదు అనుకుంటారా? అట్లే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీ మనం కుడితి పెట్టామో లేదో. పెట్టాను కదా, పెట్టానంటారా? దీనికి ఎలా కాదు, ఎలా పావాలి. ఓకే, ఇప్పటికే మీ అందరికీ చాలా లేట్ అయిపోతుంటుంది. సో ఫస్ట్గా మనం కార్ అయితే గ్రాండ్గా ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ కొనడానికి అయితే వెళ్ళిపోదాం పదండి. నువ్వు పిలిచినప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తున్నావు నీ కట్టి. మనం కార్ కొనడానికి వెళ్దాం. ఫాస్ట్గా బండి తీ గుర్రాన్ని తీ. సో కుర్రోళ్ళు ఫైనల్గా మనం అయితే కార్ కొనడానికి వెళ్తాం. ఈ 2 కార్లు ఏ కార్ బాగుంది? చీటింగ్ ఆగండి కుర్రోళ్ళు, దయచేసి ఎవ్వరూ కూడా తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో చేయడానికి 2 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో నార్మల్ రీజన్ అయితే చెప్పేస్తాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మన వీడియోస్ అయితే ఫేస్ క్యామ్తో వస్తాయి. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు యూట్యూబ్లో ఉన్నప్పుడు మన మీద చాలా వీడియోస్ అయితే వచ్చాయి. ఓకే నో ప్రాబ్లం, అది వాళ్ళ కంటెంట్, నా కంటెంట్ నేను చేసుకుంటా. సో యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తాం. సో ఆ విధంగానే చూడండి. సో నేను యూట్యూబ్ వదిలేసిన తర్వాత చాలా వీడియోస్ అయితే నేను చూశాను. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా వీడియోస్ షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో కూడా. అవేంటి అంటే, సూర్యాబాయ్ ఛానల్ అమ్మేశాక కారు కొనుక్కున్నాడు, హ్యాపీగా ఉన్నాడు అని. అదంతా అబద్ధం అన్న. కారు కాదు కదా, ఇప్పటి వరకు మన ఇంట్లో కారు బొమ్మ కూడా లేదనమాట. సో
పర్సనల్ లైఫ్ అనేది, పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందికి అయితే ఉంటాయి. నాకు పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను అమ్మేయడానికి కూడా నాకు ఏమైనా సరదా, అంతమంది ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, నా దగ్గర మనీ లేదు కాబట్టి అమ్ముకున్నాను. సో నేను వేరే సైడ్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మర్చెంట్ నేవీ సైడు. సో ఆ సైడ్ వెళ్ళడం వల్ల నాకు మనీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ విధంగా అమ్మేయవలసి వచ్చింది. అంతేగాని నా దగ్గర కార్లు కానీ కోట్లు కానీ ఎటువంటివి అయితే లేదు. సో మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకొకరికి చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. సో మీరేమంటారో చెప్పండి. సో ఏదైనా ఒక వీడియో చేసే ముందు నా యూట్యూబ్ పరంగా వీడియోస్ మీద మీరు ఏ విధంగానే చేసుకోండి, కానీ పర్సనల్ లైఫ్ మీద, నా మీద కాదు ఎవరి మీద కూడా చెయ్యొద్దు, అసలు చెప్పొద్దు అనేదే నాది అసలైన ఒక ఉద్దేశం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఉంటారు అనుకుంటాను. వాళ్ళది కూడా తప్పు కాదు, వాళ్ళకి ఎవరో చెప్పేసి ఉంటారు, వాళ్ళేమో అలా వీడియోస్లో చెప్పేస్తుంటారు. సో వాళ్ళు కూడా నేను తప్ప నన్ను. సో ఎవరి కోసమైనా ఒకటి చేసే ముందు కొద్దిగా ఆలోచించాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది ఆ వీడియో చూశారు, వాళ్ళు ఏమనుకుంటారు, సో వీడు రిచ్ కిడ్ కాకపోతే పలానా దీనికోసం చేస్తాడు కాకపోతే ఇప్పుడు హ్యాపీ లైఫ్ అని. నా లైఫ్ హ్యాపీగా లేదని చెప్పను, హ్యాపీ. బట్ మీరు ఏదైతే చేశారో అది చాలా రాంగ్. ఎందుకంటే నా దగ్గర ఉంటే మీరు చేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ లేనిది చేస్తే, కారు కొనాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ అది నాకు ఉంది, కానీ అది ఇంకా నెరవేరలేదు. నెరవేరిన రోజు నేనే చెప్తాను, నేనే చేస్తాను వీడియో ఖచ్చితంగా. అలానే ఇంకోటి, ఆ వీడియో చేసే ముందు మీరు ఒక్క విషయం ఆలోచించాలి. నేను పెద్ద వస్తువు కొంటే మాత్రం ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్తో నేను షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ కొన్నాను, అది మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకున్నాను మీ అందరితో. అలాంటిది కారు కొంటే షేర్ చేసుకున్న కుర్రోళ్ళు చెప్పండి. సో ఇవన్నీ కూడా ఏవైనా చేసే ముందు, అలానే ఎవరైనా ఏదైనా వీడియో చూసే ముందు కూడా, అంటే నేను చూసాక కూడా కొంచెం ఆలోచించండి. సో ఇది మీ అందరికీ చెప్పడానికి మాత్రమే నేనైతే ఈ వీడియో చేశాను. దయచేసి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు. సో ఇదనమాట. నెక్స్ట్ నుంచి మీకు బెస్ట్ కంటెంట్ విత్ ఫేస్ క్యామ్తో అయితే రాబోతుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా బాగా నవ్వుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ అవుతారు. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన లైవ్ ఛానల్ లింక్ ఉంది కదా, ఈ రోజు మనకైతే లైవ్ జరగబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన లైవ్లోకి అయితే రండి. సో దయచేసి ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. అలానే ఈ వీడియో కూడా ఎవరిని ఉద్దేశించి కూడా చేయట్లేదు, మీ అందరికీ కూడా నా నుంచి ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు అందరికీ టాటా, బై, సీ యూ, సెలవు.